ఈ క్వశ్చన్ రియాప్టిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక లైట్ రే ప్రిజం మీద ఇలా ఇన్సిడెంట్ అయ్యి మినిమం డీవియేషన్ తో ఎమర్జ్ అయిందన్నాడు. అయితే ఈ ప్రిజం యొక్క వర్టెక్స్ యాంగిల్ 60 degrees అని, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2 అని మెన్షన్ చేశాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. యాక్చువల్లీ ఈ డీవియేషన్ ఫార్ములా ఏమంటే I1 + I2 - A. కానీ మినిమం డీవియేషన్ తో ఎమర్జ్ అయింది అన్నాడు కాబట్టి మినిమం డీవియేషన్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ రెండు సేమ్ అవుతాయి. సో అప్పుడు డీవియేషన్ ఫార్ములా ఏమవుతుందంటే I + I 2I - A. కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏమంటే sin of A + Δm/2 / sin A/2. కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2 ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు √2 అని రాసుకుంటాం. ఈ sin of A/2 ఇవతల పోతే మల్టిప్లై అవుతుంది అనమాట √2కి. ఏ వాల్యూ 60 ఇచ్చాడు, 60/2 30 అవుతుంది. sin 30 1/2. ఓకే, ఏమి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 1/√2 మిగులుతుంది. సైన్ ఎన్ని డిగ్రీలు మనకి 1/√2 అంటే 45 degrees. అంటే ఏమి 60 + Δm / 2 is 45. 2 ఇవతల పోతే 90 అవుతుంది. దెన్ Δm ఎంత వస్తుంది అంటే 30 degrees. ఈ ఫార్ములా నుండి Δm 30 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -A అవతల పోతే +A. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ప్రిజం 60 ఇచ్చాడు. 60 + 30 90 అవుతుంది. దెన్ I is equal to 90 / 2. ఇట్ ఈస్ 45 degrees అవుతుంది అనమాట యాంగిల్ ఆఫ్